కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రుణ విముక్తులను చేయాలి కాబట్టి ప్రామాణికంగా తీసుకునేటప్పుడు ఒక కుటుంబాన్ని తీసుకోవాలి అని అంటే ఆధారమైంది రేషన్ కార్డే. రేషన్ కార్డులో అనేకమైన వివరాలు ఉంటాయి. చారి గారి అదే రైట్ కరెక్ట్ ప్రశ్న వేసారు మీరు. అందుకే ఇది నిజంగా ఈ అంశం పెట్టొద్దు, అయినా మేము జాగ్రత్తగా ప్రజలకు తెలవాలనే పెట్టినాం. అయితే ఇక్కడ మీరు అనుకున్న విషయం, కొన్ని సున్నితమైన విషయాలు పెట్టేటప్పుడు మీరు అనుకున్న మాట నాకు ఇస్తారా, మా నాయనకి ఇస్తారా, మా అన్నకి ఇస్తారా అనే విషయం తెలుసుకోవడానికి ఒక మెకానిజం పెట్టాం. మెకానిజంలో 9వ కాలం చూడండి, ఆ 9 అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఏ రైతైతే పోయి నిర్ధారణ చేసుకొని నేను సమిష్టి కుటుంబం కాదు, నేను విడిగా ఉంటున్నా, నా భూమి నేను మా నాయన పంచిచ్చిండు, ఇవన్నీ వివరాలు తీసుకుపోయి కనుక ఆ కమిటీ ముందిస్తే ఆ కమిటీ తప్పకుండా దానికి పరిష్కారం వెతుకుతుంది. ఇది పెట్టిండ్రు అది పెట్టిండ్రు కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా ఇప్పుడు ఇందాక చారి గారు అడిగినట్టుగా ఏదైనా నిజంగానే ప్రభుత్వానికి తెలియదు కదా, మీరు కుటుంబం ఒకటి ఉన్నారా విడిపోయినరా ఏమిటి తెలియదు కదా. ఇవి తెలుసుకోవడానికి ఎవరికైనా నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మాఫీ చేసేది ఎవరికైనా నిజంగానే వర్తించదు అనుకున్నప్పుడు నువ్వు తప్పకుండా కమిటీ ముందు రిప్రజెంటేషన్ చేసుకో, సమయం ఉంది. అది చారి గారు, ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తాను. నేను ఇందాక మొదలే అన్నా, బంగారం కుదవబెట్టుకున్న వాళ్ళు కూడా ఇచ్చిండ్రు, లేదు గైడ్లైన్స్లో లేదు. నేను గత ప్రభుత్వంలో అవన్నీ కూడా జరిగినాయి. బ్యాంకు గైడ్లైన్స్లో బంగారం కానీ ఆస్తులు కానీ కుదవబెట్టుకుంటే ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వరు కూడా. చారి సాబ్, ఇది రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ఒక ప్రజల సొమ్ముకు జవాబుదారీ కూర్చున్నారు. ప్రతి పైసా దుబారా పోవద్దు, జాగ్రత్తగా ఆలోచన చేసి సంక్షేమానికి అందాలి, జవాబుదారీ కూడా ఉండాలి. అదేవిధంగా మీరు ఎప్పుడైనా చారి సాబ్ 10 ఏళ్లలో ఎప్పుడైనా రుణమాఫీ ప్రకటించిన తర్వాత ఇంత వివరంగా జీవో ప్రజల ముందు రైతుల ముందు పెట్టిర్రా? పెట్టలే. అది అందులో తెలుగులో నిన్న మీరే అన్నారు సార్, తెలుగులో పెట్టిన చాలా మంచి పని చేసిందని. అది కూడా 2 లక్షల కంటే ఎక్కువ అనేది కూడా ఇందులో ఉంది. మేము